టీవీ నేను మీ సుప్రియ. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వరదలు అలాగే భూకంపాలు మనం వింటున్నాం. అలాంటివి చాలానే జరుగుతున్నాయి. కొన్ని మానవుని ప్రభావితమైతే కొన్ని ప్రకృతి వైపరీత్యాలు. వాటిలో భూకంపాలు మన చేతిలో లేని విషయాలు. వాటి నుంచి రక్షింపబడడం చాలా కష్టం. తప్పించుకోవడానికి చాలా ఇబ్బందులు పడాలి. కాకపోతే కొన్ని సూచనలు కూడా ఇందుకు మనకు ఉపయోగపడతాయి. భూకంపాలు వచ్చినప్పుడు ఎలా ఉండాలో కూడా నేను ఇప్పుడు మీకు చెబుతాను. దీనికంటే ముందు దీని ప్రభావాలు ఎక్కడ జరిగాయో మనం తెలుసుకున్నాం. ఈ మధ్య కాలంలో ఇవి చాలానే జరుగుతున్నాయి. మన నాయుడుపేటలో కూడా ఇలాంటిదే ఒకటి జరిగింది. భూకంప తీవ్రత ఏకంగా రిక్టర్ స్కేల్పై 4.8గా సంభవించింది. దీని నుంచి ప్రజలు చాలా భయాందోళనకు గురయ్యారు. అంతేకాకుండా నాయుడుపేట పరిసర ప్రాంతాలైన సూళ్లూరుపేట, దొరవారి సత్రంలో కూడా భూకంప తీవ్రత సంభవించింది. దీంతో ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు. ఇలాంటి పరిస్థితులు చాలానే మనం చూస్తున్నాం. అయినప్పటికీ మనకి తగిన జాగ్రత్తలు వీటి గురించి తెలియదు. కాబట్టి ఇలాంటి భూకంపాల నుంచి మనం ఎలా తప్పించుకోవాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. భూకంపం వచ్చినప్పుడు వెంటనే మన ఇంటి మూలలలో ఉన్న ప్రదేశాలలో నిలబడాలి. ఎందుకంటే పిల్లర్స్ అనేవి మూలలలో ఉంటాయి, స్ట్రాంగ్గా ఉంటాయి. గోడలు పడిపోయినప్పటికీ ఆ ప్రదేశంలో పెద్దగా నష్టం వాటిల్లదు. అంతేకాకుండా భూకంపం సంభవించినప్పుడు ఇళ్లలో పరుపులు వేస్తుంటాం కదా, అంటే మంచం కింద పడుకున్నట్లయితే ఏవైనా పైనుంచి పడినా ఆ మంచమై పడితే పరుపు కొంతవరకు మనల్ని రక్షిస్తుంది. ఇలా కూడా మనం భూకంపాల తీవ్రత నుంచి రక్షించుకోవచ్చు. ఇంకా పిల్లలకి తగిన జాగ్రత్తలు చెప్పాలి. పిల్లలని మన వెంట పట్టుకొని బయటకు తీసుకురావాలి. బయటకు వచ్చే సమయం లేనప్పుడు ఇటువంటి సూచనలు పాటించాలి. అంతేకాని సమయం ఉన్నా కూడా ఇలా పాటించాల్సిన అవసరం లేదు. సమయం లేనప్పుడు మాత్రమే ఇలా చేయాలి. ఇలా జాగ్రత్తలు తీసుకుంటూ మనం బయటపడాలి. ఇదండి ఇవాల్టి విశేషం. మరిన్ని విశేషాలతో మీ ముందు ఉంటుంది సాస్ టీవీ. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.